హనుమాన్ భక్తులైతే ఈ స్టోరీ ఖచ్చితంగా వినాల్సిందే. సీతమ్మ సింధూరం పెట్టుకుంటున్నప్పుడు హనుమంతుడు వచ్చి అమ్మా ఇలా ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు సీతమ్మ ఇలా చేయడంతో శ్రీరాముడి పైన ప్రేమ మరియు ఆయన ఆయువు పెరుగుతుంది అని చెప్పారు. వెంటనే అక్కడి నుంచి హనుమంతుడు వెళ్లి శరీరం మొత్తం సింధూరం అంటించుకుని రాముడి దగ్గరికి వెళ్లారు. అది చూసిన రాముడు ఎంత ఆనందపడ్డారంటే కంట్లో నీళ్లు పెట్టుకుని శ్రీరాముడు నువ్వు ఇలా చేయడం నాకు చాలా నచ్చింది, నీకేం కావాలి చెప్పు అని హనుమంతుడిని అడిగారు. అప్పుడు హనుమంతుడు ఎక్కడైతే శ్రీనామం పేరు పలుకుతారో అక్కడ నేనుండాలి అని కోరుతారు. అప్పుడు శ్రీరాముడు సరే అని ఆ వరాన్ని ఇస్తారు. శ్రీరాముడి అన్ని యుద్ధాలు అయిపోయాక రావణాసురుని చంపిన తర్వాత శ్రీరాముడు విష్ణు యొక్క రూపం కాబట్టి భూలోకం నుంచి దేహం వదిలేసి వెళ్ళాలన్నమాట. అప్పుడు శ్రీరాముడు ఆలోచనలో పడిపోతారు. స్వయంగా హనుమంతుడు మహాకాల్ శివుడి యొక్క రూపం ఇప్పుడు నాతోనే ఉంటాడు, మరి నేను దేహం వదిలి వెళ్ళడం ఎలా అని ఆలోచనలో పడతారు. అలా ఆలోచిస్తూ శ్రీరాముడు భూమిని పగలగొడతారు. ఆ తర్వాత హనుమంతుడిని పిలిచి ఆయన చేతుకున్న ఉంగరాన్ని పాతాళంలోకి